హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పేసి వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. ఇది లోపలికి వెళ్ళాక ఇక్కడైతే హార్ట్ సింబల్, మూను అవి పెట్టున్నాయి అన్నమాట లైటింగ్ తోటి. వీళ్ళైతే ఇంకా దాన్ని చూసి కొత్తగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫోటో మనీ అంటున్నారనమాట. కానీ అది లైటింగ్ పడేసరికి బాగా క్లియర్గా ఫేస్లు కనిపించలేదు. ఇంకా ఇదైతే లోపలికి వెళ్ళేది. పైన అయితే ఇంకా ఆకులు అలాగా డెకరేషన్ చేసింది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ గ్రీన్ కలర్వి అయితే నిజమైన ఆకుల్లానే ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఇంకా లోపలికి వెళ్ళాకైతే ఇంక మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది లైటింగు. ఇంకా పక్కన అయితే కాటన్ పెట్టేసి ఉంది కదా, అదైతే నిజమైన యాపిల్స్ లానే ఉన్నాయి అనమాట ఆ చెట్లు. ఏది ఇంక ఇక్కడ కూడా బాగున్నాయి అనమాట. లోపల కూడా చాలా లైటింగ్స్ పెట్టేసి బాగుంది చూడడానికి అయితే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఇంక ఇదేనమాట నేను చెప్పింది, కాటన్ పెట్టేసి ఇంక చెట్లు లాగున్నాయి. అసలు ఎలా తయారు చేస్తారో ఏమో కానీ ఇలాంటివి అసలుకి చూడడానికి నిజమైన చెట్టు, నిజమైన యాపిల్స్ లానే ఉన్నాయి. కింద కూడా ఇంకా మంచులాగే ఆ కాటన్ పెట్టేశారు. చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఎదురుగా అయితే ఆపోజిట్లో హౌస్లు పెట్టారన్నమాట. ఒక 3 ఇల్లులు పెట్టారు. ఇంకా అవి కూడా బాగున్నాయి అనమాట. కూర్చొని ఫోటోలు ఏది దిగుతున్నారనమాట. చూడండి అసలుకి యాపిల్స్ చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా. అవైతే అసలు నిజమైన యాపిల్స్ లానే ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే అసలు నమ్మలేకపోయాము. నిజమైనవి లానే ఉన్నాయి అసలుకి. ఎగ్జిబిషన్ కాకుండా బయట ఎక్కడన్నా ఇచ్చారు అనుకోండి, నిజమైన యాపిల్ అనుకుంటారు. ఇక్కడ రిషి చూడండి అసలుకి ఏమి ఎక్కుతుందో. రిషి హ్యాపీనెస్ ముందు అసలుకి ఏది సరిపోదు. ఇద్దరు ఒకరు ఏది చేస్తే రెండో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అసలుకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఒక్కోసారి ఏమో కోపం వచ్చింది వీళ్ళని చూస్తే. ఇలాంటివి చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకైతే వీళ్ళిద్దరికీ కూడా సేమ్ డ్రెస్సులు వేసి బాగా చూసుకోవాలని కోరిక అనమాట. కానీ ఇప్పుడు ఏందో ఒక్కోసారి ఎందుకో కానీ సేమ్ డ్రెస్సులు వద్దు మమ్మీ అని అంటారు, ఒక్కోసారి ఏమో కావాలని అంటారు. ఎందుకు అలాగ అంటారో తెలియదు. నాకైతే చాలా ముచ్చటగా అనిపించిద్ది అనమాట వీళ్ళిద్దరిని ఇలాగ సేమ్ డ్రెస్సులో చూసుకుంటా వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ ఉంటే. నాకు ఇంకేం అవసరం లేదు, ఇది చాలా అనిపించిద్ది అనమాట. మీరు ఎలా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్? మీ పిల్లల విషయంలో కామెంట్ చేయండి తప్పకుండా. చూసే ప్రతి మదర్ కూడా కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే 3 ఇల్లులు ఉన్నాయి అన్నమాట. ఎదురుగా 3 ఇల్లుల దగ్గర ఫోటోలు దిగుతున్నారు. ఇంక ఇప్పుడిప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నమాట. షాపింగు అవన్నీ ఉంటాయి కదా, ఇది మిడిల్లో ఉందన్నమాట. ఫస్ట్లోనేమో ఇంకా బొమ్మలు ఉన్నాయి కదా, ఫస్ట్ వీడియోలో పెట్టాను. ఆ వీడియోలో ఉన్న బొమ్మలు అవి ఉన్నాయి. సెకండ్ ఇంకా అవి ఉన్నాయి అనమాట. తర్వాత ఇంక ఇవి షాపింగు ఇంకా ఆడుకునేవి ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకే వరుసగా ప్లాస్టిక్వి అలా పెట్టున్నాయి అనమాట. మా రిషి అయితే ఇవన్నీ చూస్తూ ఉంది, ఏమన్నా అవసరమైతే అడుగుదామని చెప్పేసి. ఇక్కడ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హ్యాండ్స్ కావాలని చాలా రోజుల నుంచి అడుగుతుంది. అవి తీసుకొని వచ్చాము. ఇంకా రిషి ఒక్కటే ఎక్కిందనమాట, ఇంకేమీ ఎక్కలేదు. గీతు అయితే అసలుకి నేనేమి ఎక్కను మమ్మీ, ఊరకు చూస్తాను, వచ్చి ఏమన్నా అవసరమైనవి కొనుక్కుంటాను అని చెప్పింది. ఇంకా అలానే అమ్మాయి అయితే ఏది కూడా ఎక్కలేదన్నమాట. ఈ టెడ్డీ అయితే చాలా బాగుంది కదా. ఇంకా అన్ని చూస్తూ చిన్నగా బయలుదేరి లోపలికి వెళ్తున్నాము. ఇంక లోపలికి వెళ్ళాక అయితే మేము ఇంతకు ముందు బాహుబలి ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాం కదా, వర్షం వచ్చింది ఇంక వెనక్కి వచ్చామని. అప్పుడు ఏ ప్లేస్లో ఏ పెట్టున్నాయో ఇప్పుడు కూడా అలానే పెట్టున్నాయి అనమాట. అక్కడ బాహుబలి పోస్టర్ కూడా కనిపించింది, మీరు చూసారో లేదో. ఇవన్నీ కూడా మేము బాహుబలి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే ప్లేస్లో పెట్టున్నాయి ఇవన్నీ కూడా. మేము ఈ ప్లేస్లోనే అప్పుడు వర్షం పడుతునేసరికి ఆగామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి 5 టైమ్స్ బాల్ వేసేస్తే మొత్తం కౌంట్ చేస్తే ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ మీద వస్తువులు అవి ఇస్తారని. ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నాయని అనమాట. మేమేం పెద్దగా అది తీసుకోలేదు, కాకపోతే పిల్లలు అడిగారు అని చెప్పేసి వెళ్ళడమేనమాట. ఇంకా రిషి అయితే లోపల వెళ్ళగా బబుల్స్ కనిపించాయి అనమాట. ఒక ఆయన అమ్ముతా ఉన్నాడు, ఆయన చూపిస్తున్నాడు అనమాట ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి పిల్లలకి చూపిస్తున్నాడు. ఇంకా పిల్లలు దాదాపుగా ఒక 5-6 మెంబర్స్ ఇలానే ఆడుకున్నారనమాట రిషి ఇలానే. ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా తర్వాత పిల్లలందరూ కూడా వెంట పడుతున్నారు వాటిని పగలగొట్టడానికి. అదొక హ్యాపీనెస్ కదా పిల్లలకి. మా రిషి అయితే ఇంకా అది కొని మన అడిగింది, అది ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చమ్మా అంటేను ఇంకేం అడగలేదు. ఇంకా తర్వాత వస్తున్నాము 1 by 1 చూస్తూ. ఇంకేది కూడా రిషి అయితే నాకు ఇష్టం లేదు మమ్మీ నేను ఎక్కను అని అంది.
ఈ కార్స్ అడిగాను, అది కూడా ఎక్కను అని అంది. ఇంక ఇంటి దగ్గరే చాలామంది ఇన్స్టాలో వీడియోస్ పెట్టారనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆడుకోవడానికి అలాగా. అప్పుడు రిషి వచ్చేసి ఇది చూసిందనమాట. ఇంటి దగ్గరే చెప్పింది, మమ్మీ నేను అదొక్కటి ఎక్కుతాను మమ్మీ, నేను ఇంకేమి ఎక్కను, నాకు భయము, ఇదే ఎక్కుతాను అని చెప్పింది. ఇంకా అలానే ఇదొక్కటే ఎక్కిందనమాట. ఇంకా మనం ఏమన్నా అడిగినా కానీ ఇంకేం వద్దు మమ్మీ, నాకు ఇదొక్కటి చాలు అని చెప్పింది. ఇంకా కొనుక్కోవడానికి కొన్ని అమ్మాయికి అవసరమైనవి, అంటే ఆడుకోవడానికి ఆ ఏజ్లో ఆడుకోవడానికి అవసరమైనవి కదా అడిగేది. ఇంకా ఆడుకునేవి కొనుక్కొని వచ్చుకుందనమాట. చిన్న సెల్ ఫోన్ ఒకటి మనం నొక్కితే పాటలు వస్తాయి కదా, అది కొనిందనమాట. కావాలి అని అడిగింది, ఇంకా కొనిచ్చేసాను. ఇలాంటప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కానీ అన్నీ మనం తీసేయలేము. అవసరమైనవి క్యూట్గా ఉన్నాయి తీసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా రిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట తీసి ఇచ్చానని చెప్పేసి. ఇంక ఇంటికి వచ్చాక వీడియో తీయలేదనమాట అమ్మాయి హ్యాపీనెస్ని. అసలు నాకైతే భలే హ్యాపీగా ఉంది మమ్మీ, హ్యాపీగా ఉంది మమ్మీ అని చెప్తూనే ఉంది. ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు ఇవి చూస్తున్నాము ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి. ఇంకా వీళ్ళకైతే ఏం పెద్దగా తీసుకోలేదన్నమాట. బ్యాంగిల్స్ ఇందాక చెప్పాను కదా రిషి హ్యాండ్ అందని, ఆ హ్యాండు ఇంకా చిన్న చిన్నవి, రిషికి ఒక ఫోను, ఇంక ఇలాగ తీసుకున్నాం అనమాట. ఇంకా అంతేను. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్ని ఇచ్చినట్టు ఉంటుంది. రేపు మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.